ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రముఖ పద్యకవి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కార గ్రహీత డివిఎం సత్యనారాయణ రచించిన శ్రీకృష్ణ లీలా రించోళి గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవనగడ్డ శాసనసభ్యులు పూర్వ ఉపసభాపతి డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కళామిత్ర మండలి వివిఐటి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభకు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు అధ్యక్షత వహించారు. డివిఎం సత్యనారాయణ రచించిన పద్యకావ్యం సహృదయ ప్రశంసాపాత్రమైందని, పేజీకి ఒక పద్యాన్ని హృద్యంగా దానికి తగ్గట్టు గద్య రూపంలో వివరణ, అంతకు మించి వాటికి సరిదూగే రీతిలో మనోహర చిత్రాలను జోడించడంలో కవి ఆలోచన సరళి పాఠకంలో ఎంతగానో ఆకట్టుకుందని, ఈ కావ్యం కవి సత్యనారాయణకు ఎనలేని కీర్తిని గుర్తింపును సంపాదించి పెడుతుందని మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. కార్యక్రమంలో కళారత్న డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు, సాహితీ పోషకులు వీరవల్లి సుబ్బారావు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ, ఖజానా శాఖ ఉప సంచాలకులు అన్నాపొంతుల జగన్నాథరావు, కళామిత్ర మండలి ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు, రంగభూమి కార్యదర్శి దేనుకొండ వెంకట సుబ్బారావు, బాలకోటయ్య, మిడసల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, బీరం అరుణ, మహతి, తన్నీరు బాలాజీ, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీద ఉన్నటువంటి అతిథులు అందరూ మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి గారి చేత మాట్లాడించుకుంటాం. కాననంబుల తిరుగాడుచుండే భోగిపై పవళించు భువన మోహనమూర్తి, బూరుహంబున సేద తీరుచుండే గురుజనాళి హృదయ గుహల నుండి శౌరీ, పర్వత గుహలందు పరగుచుండే యజ్ఞ హవిష్యులనందుకునుడు హరి, కందమూలములతో కడుపుచుండే అఖిల జగతికి ఆరాధ్యుడైన వాడు, సర్వజీవుల శాసించు చక్రవర్తి, కడగి గోసమోహంబుల కాయుచుండే ఎందు నిమిత్తము ధర్మ సమస్థాపనార్థమై ధరణియందు, ధర్మ సమస్థాపనార్థమై ధరణియందు ఈ ఆయన అవతార నిమిత్తము ఇన్నిటిని సంరక్షించడం కోసం సాహితీ ప్రియులకు, సాహితీ పోషకులకు, రచయితలకు, కవులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ కళామిత్ర మండలి తెలుగులో వీరి ఆధ్వర్యంలో శ్రీ డివిఎం సత్యనారాయణ గారు రచించిన పద్యకావ్యం శ్రీకృష్ణ లీలా రించోళి దీన్ని ఆవిష్కరించే అవకాశం నాకు కలగటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వాస్తవానికి ఈ మధ్యకాలంలో కార్యక్రమం ముందుగా ఒప్పుకోవటం, ఆ తర్వాత ఏదో పరిస్థితిలో రాలేని స్థితిలో గతంలో కూడా మొన్న కళామిత్ర మండలి వార్షికోత్సవం రాలేకపోయాను. ఇవాళ కూడా ఏంటా పరిస్థితులు అంటే అదృష్టవశాతం మాకేందంటే ఎన్నికలు కూడా రావడంతో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ వాయిదా పడ్డాయి. అందువల్ల ఆవిష్కరించాము. పద్యకావ్యాలు చాలా మనం చదివాం, కానీ ఒక పద్యకావ్యం ఇంత అందంగా ముద్రించబడతాం మాత్రం ఇదే ప్రథమం అనుకుంటున్నాను. ప్రతి పేజీలో కూడా చాలా చక్కటి శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని అనేక రకాలుగా చూపిన గొప్ప చిత్రాలు, ఈ వర్ణ చిత్రాలతో, అలాగే చక్కటి పద్యాలే కాకుండా చక్కటి పద్యానికి చక్కటి వ్యాఖ్యానం కూడా అందరికీ మనకు అందించి ఇంత అద్భుతంగా ఈ పద్య రచనని చేసిన శ్రీ డివిఎం సత్యనారాయణ గారికి, ఈ పుస్తకాన్ని ఇంత అందంగా రూపుదిద్దిన మా మోదుగుల రామకృష్ణ గారికి ముందుగా ఈరోజు ఈ సమావేశం రాలేకపోయారు కానివ్వండి, శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు చైర్మన్ వివిఐటి, చాలా విద్యా సంస్థలు ఉంటాయి, కానీ సాహిత్యానికి పట్టం కట్టే గొప్ప వ్యక్తి మాత్రం
విద్యాసాగర్ అంటాం, ఇటువంటి చేతి కాదు. చాలా చక్కటి పుస్తకాలు వారి సంస్థ ప్రచురించారు. దానిలో ఈ పుస్తకం కూడా ఒకటి చేరటం చాలా ఆనందదాయకమైన విషయం. అందుకని మనం అందరం కూడా ప్రత్యేకించి విద్యాసాగర్ గారిని మనం అభివృద్ధి తీరాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఆయన బాలోత్సవం జరిపారు. ఎంత గొప్పగా జరిపారని చెప్పడానికి లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లలందరూ కూడా. వాళ్ళందరికీ చక్కటి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని వెలికి తీసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్. దాన్ని కూడా ప్రారంభించే అవకాశం నాకు అరువు కలిగింది. ఏదేమైనా ఈరోజు ఈ శ్రీ కృష్ణ లీలారించోళి యొక్క గొప్పతనం గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మా అందరికీ అందించిన అదృష్టం ఏంటంటే పుస్తక ఆవిష్కరణ చేసేవారు పుస్తకం గురించి మాట్లాడుతూ ఆ పని అంతా విమర్శిస్తుంది, గ్రంథ పరిచయం చేస్తుందని చెప్పారు. అందుకని ఈ పద్యాలు యొక్క విశిష్టత కానీ ఈ పుస్తకం యొక్క విశిష్టత కానీ మా భోసలపల్లి వారు వీరందరూ కూడా స్వీకరిస్తారు. ఇకపోతే ఇవాళ మనం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఈయన అద్దెంకి ప్రాంతం నుంచి వచ్చిన రచయిత సత్యనారాయణ గారు. మొట్టమొదటి తెలుగు పద్యం శిలా శాసనంగా కనిపించింది 848లో బండరంగని అద్దెంకి శాసనం. అంటే ఆ తర్వాత 2 శతాబ్దాలకు కానీ అన్నయ్య గారు 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారత రచనకు ఉపక్రమించారు. అంటే ఆంధ్ర మహాభారతం అంత సంక్లిష్టంగా ఇవాళ మనం అర్థం కావాలంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే జనం ఉన్నారంటే అంతకుముందు ఎంత సాహిత్యం మనకుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ సాహిత్యం ఉందనటానికి ఒక నిదర్శనంగా మనం దొరికింది మాత్రం బండరంగ అద్దెంకి శాసనం. ఆ తర్వాత ఆ పద్యం ద్వారా అంటే ఆ రోజులోనే పద్యం మహత్తరంగా ఉంది. పద్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజున సకల శాస్త్రాలు కూడా పద్యం ద్వారానే చెప్పేవాళ్ళు. గణిత శాస్త్రం కానివ్వండి, లేదా అన్నీ కూడా మనం చూస్తాం కదా, పావులు మళ్ళీ అన్ని శాస్త్ర విజ్ఞాన విశేషాలు కూడా పద్య రూపంలోనే చెప్తుంది. అంటే తెలుగు వారికి ఒక ఆత్మశక్తి పద్యం అని చెప్పంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను భావిస్తాను. తెలుగు భాషకి ఒక దీప్తిని తెచ్చింది పద్యం, ఒక శక్తినిచ్చింది పద్యం. అలాంటి పద్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరాలుగా మనకు ఆంధ్ర మహాభారతం ఏర్పడ్డ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున పద్యానికి ఇంకా ప్రాధాన్యత ఉండటం, ఇంకా పద్య కవులు ఇలాంటి రచనల్ని మనకు అందించడం చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ తెలుగు పద్యాన్ని మనకి అంటే ఛందస్సు అన్ని భాషలో ఉండొచ్చు, కానీ మిగతా భాషల్లో పద్యానికి ఉన్నంత ప్రాశస్త్యం అంతగా లేదు. తెలుగు భాషకు మాత్రమే పద్యం పట్ల అపారమైన మక్కువ ఉంది ప్రజలకి. పద్య రచన చేయగల గొప్ప శక్తివంతులైన రచయితలు కూడా మనకు ఉన్నారన్న విషయం మనం గుర్తించాలి. ఎందుకంటే పద్యం ఇవాళ టీవీగా ఉంటుంది, తర్వాత మనోహరంగా ఉంటుంది, అలాగే రాగ సంభరితంగా ఉంది ఈ పద్యం అంటానికి మనం. ఎందుకంటే మనం చూస్తాం ప్రత్యేకించి నాటక రంగంలో కూడా పద్యానికి విశిష్టమైన స్థానం. ఏమాత్రం పద్యం పట్ల అవగాహన లేకపోయినా ఆ రాగంతో పద్యాన్ని అతి పామర్లు కూడా పాడుకుంటారు. తిరువతి వెంకట కవుల యొక్క శ్రీకృష్ణరాయ పద్యాలను ఆలకించడం